వేడుకలు చెప్పాలి. రేపు సెలబ్రేషన్ రేపు ఎట్లాగో మన సెలవు కాబట్టి ఒక రోజు ముందస్తుగా మన పాఠశాలలో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనందరికీ మేడం ఉగాది పచ్చడి చేసి మనందరికీ పోస్తున్నారు కదా. ఈ ఉగాది 6 రుచులతోటి ఉంటుంది. తీపి మామిడికాయ ముక్కలు, చేదు, పువ్వు, తర్వాత కటుపు, కారం, అంటే ఆకుపచ్చ మిరపకాయలైనా సన్న కట్ చేసి వేయొచ్చు, లేదంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, కొంతమంది కారపొడి కూడా వేస్తారు. అన్ని కొత్తగా ఉండాలి, వాడకూడదు. నెక్స్ట్ ఇంకా ఏంటి, పులుపు కొత్తగానే వస్తుంది, వేప పువ్వు కొత్తగానే పూస్తుంది, మామిడికాయలు కొత్తగానే వస్తాయి, మిర్చి కూడా అన్ని కొత్తవే వేయాలి. ఈ షట్ అంటే 6 రుచుల కలయికతో కూడినటువంటి పచ్చడిని దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, తర్వాత చెప్పుకుందాం. అది ఇప్పుడు బాగా ఆకలితో ఉన్నారు మీరంతా కూడాను, ఇప్పుడు నేను చెప్పనది. అయితే ఈ ఉగాది పచ్చడిని స్వీకరించే ముందు ఒక శ్లోకం, పాట కాదు, పాటలు నాకు రావు, పాటలు నేను పాడను, అందరనాలి. ఈ చేదు వేప పువ్వు లోపల ఉండేటువంటి వేప పువ్వు వచ్చింది కదా, పువ్వును ఉండేయద్దు, మంచిది నమిలి మింగాలి. లోపల ఉండేటువంటి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, మంచిది, అది మన హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి నేను ముందుగా అదే వేసిన వేప పువ్వే. అందరి ఆరోగ్యంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందుకని వేప కోసం దాంట్లో ఉండేటువంటి అన్ని కూడా ఆరోగ్య సూత్రం ఇమ్మడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఋతువు మారుతుంది, సీజన్ మారుతుంది, కొత్త నెల, కొత్త సంవత్సరం, కొత్త తిథి, కొత్త ఋతువు, అన్ని కొత్త కాబట్టి అన్ని ఋతువులు కాలంలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా ఉండేందుకు సంవత్సరం మొత్తం కూడా మన సుఖ సంతోషాలన్నిటినీ కూడా సమంగా స్వీకరించేందుకు ఈ ఉగాది పచ్చడిని స్వీకరిద్దాం. స్వీకరించే ముందు ఒక శ్లోకం చెప్తాను, అనండి. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అన్ని వినాశాలు, అన్ని అరిష్టాలన్నీ కూడా లోపల ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా పోవడానికి ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్నామని చెప్పేసి మనసులో ఒక్కసారి భగవంతుడికి మనం నమస్కారం చేసి ఉగాది పచ్చడి తినాలి.